వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. పిట్ట కొంచెం కూతగనం, మట్టిలో మాణిక్యాలు. మనము చాలా తక్కువ సందర్భాల్లో ఈ మాట వింటుంటాం. సో నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాను అనేది మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. సో సాయి కుమార్, ఫోక్ సింగర్, ఇప్పటికే సోషల్ మీడియాలో దడదడలాడిస్తున్నాడు. ఎంతోమంది ప్రముఖుల చేత మన్నలు కూడా పొందిండు. కానీ దినదినాభివృద్ధిగా ఎదుగుతూ పోతున్నాడు. పాటలు కూడా చాలా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కాకపోతే వాళ్ళ పేదరికం నిజంగా చెప్పాలంటే ఒక కడు పేదరికం. సో మనతో ఉన్న ఈ ఇద్దరిని చూస్తే అంటే మీరందరూ కూడా సాయి కుమార్ని అందరూ గుర్తుపడతారు. గుర్తుపట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో సాయి కుమార్తో పాటు తన అక్క కస్తూరి కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరి అంటే వీళ్ళ గాథలు వింటుంటే నిజంగా ఇంత మంచి టాలెంట్ ఉన్న పిల్లలకి ఇన్ని కష్టాలు అవసరమా అని కూడా ఉంది. సో తల్లిదండ్రులు హైదరాబాదులో వలస కూలీలు అని చెప్పాలి. వాస్తవానికైతే వీళ్ళ మదర్ వచ్చేసి ఇళ్ళల్లో పనిచేస్తుంటే తండ్రి అడ్డాకి కూలి దొరికిన రోజు వెళ్తుంటాడు. సో మీకు ఇప్పటికే చూపించాను మీకు సాయి కుమార్ ఇంటి పరిస్థితి ఎట్లుందో. ఒక చిన్న ఇప్పుడు మేము కూర్చుంది కూడా అదే. నిజంగా చెప్పాలంటే కొంచెం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో కూడా బాత్రూమ్ ఇంతకంటే కొంచెం పెద్దగా ఉంటుందేమో. కరెక్ట్గా కాలు చాపుకోవడానికి కూడా అవకాశం లేదు. కాలు ముడుచుకొనే పడుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఈ హైదరాబాద్లో ఉన్న ఈ చిన్న గది. దీనికి 3,500 రూపాయల అద్దె. అండ్ వర్షం వస్తే అది ఎక్కడి నుంచి కురుస్తుందో కూడా తెలియదు. సో ఇక్కడ భార్యాభర్తలు ఇక్కడ పనిచేస్తుంటారు. సో ఈ ఇద్దరికి చదువు అవసరం కాబట్టి తాటికొండలో చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో. సో మరి వీళ్ళిద్దరికీ ఎవరు బాగోగులు చూస్తారు? సరే బాగోగులు అంటే వీళ్ళని పట్టించుకోవడానికి అక్కడ వాళ్ళ బాబాయిలు వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు రోజు వీళ్ళకి ఎవరు వండి పెడతారు? సో ఇది నిజం. నమ్మినా నమ్మకపోయినా కూడా ఇదే వాస్తవం. కస్తూరి, ఈ పాప 9th క్లాసే, ఈ బాబు 9th క్లాసే. సో ఈ అమ్మాయి పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చూసుకొని వంట చేసి తమ్ముడికి పెట్టి తను తిని స్కూల్కి పోవాలి. ఇది పరిస్థితి. ఈ పాటికి సాయి కుమార్ నేపథ్యం ఏంటి, సాయి కుమార్ పరిస్థితి ఏంటో అర్థమైంది. సో మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బాబుకి 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు హెల్త్ బాగలేకపోవడం వల్ల, ఊర్లో ఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళ తండ్రి ధనంజయ్ గౌడ్ అప్పులు చేయడం జరిగింది. సో నాకు తెలిసి ఒక 5-6 లక్షల అప్పులు ఉండొచ్చు. దానికోసమని వాళ్ళు హైదరాబాద్ వచ్చారో ఆ అప్పులు తీర్చడానికి. ఈ ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని ఊర్లోనే పెట్టారు. సో ఇది నేపథ్యము. ఇది ఎవరైనా మీరు ముందుకొచ్చి సాయి కుమార్ టాలెంట్ చూసి ఆ అబ్బాయికి మీరు ఏ రకమైన సహాయమైనా కూడా చేయొచ్చు. అది డబ్బు పరంగా చేస్తారా? సో మేమైతే ఆ అబ్బాయికి హైదరాబాదులో ఉంచి ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్పించడమే కాకుండా అండ్ మంచి మ్యూజిక్ స్కూల్లో చేర్పించాలనేది ఆ బాధ్యత మేము తీసుకోవాలనుకుంటున్నాము. సో మీకు కూడా మీకు తోచిన విధంగా సహాయం చేయొచ్చు. సో ఇక సాయి కృష్ణ గురించి మనం సాయి కృష్ణ ఈ చిచ్చర పిడుగు పాడే పాటల్ని మనమందరము విందాం. హాయ్ సాయి కృష్ణ. హాయ్ కస్తూరి. సో నువ్వు టీచర్ అవ్వాలనుకున్నావు, నువ్వు పెద్ద ఫోక్ సింగర్, ఇప్పటికే మస్తు పాడుతున్నావు కదా పాటలు. నీ నుంచి మేము వినాల్సింది. ముందు నువ్వు అసలు నీకు ఈ పాటలు ఎట్లొచ్చినాయి, ఎప్పటి నుంచి వాడుతున్నావు పాటలు? 4 years back. 4 years బ్యాక్ నుంచి ఎట్లొచ్చినాయి నీకు? పాడాలని ఎందుకు అనిపించింది? అంటే నాన్న ప్రోత్సాహం. నాన్న అంటే నీ దని బాగుంది, సింగర్ కావాలంటే నాన్న గోల్. తర్వాత నీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? ఇంకా నాకు ఇంట్రెస్ట్. ముందు నీకు నచ్చిన పాట పాడవా? నాకు ఇప్పుడు ఎప్పుడెప్పుడు వినాలా అని ఆత్రంగా ఉంది. ఫస్ట్ చాలా మాట్లాడుకున్నాం కదా, పాట వినాలనుంది. ఒక పాట పాడు ఫస్ట్. పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమొనగాడ, పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమొనగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో పాల బుగ్గల జీతగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, తాటి జేగల కాలిజో
మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంచె దుంకి మాయదారి ఆవు దూడలు మాటి మాటికి కంచె దుంకి పంట చేలు పాడు చేశాయా పాల బుగ్గల జీతగాడా పాలికాపు నిన్నే కొట్టాడా నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిడి కల్తిగాసం నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిడి కల్తిగాసం కులువక సేరు తక్కువ వచ్చిందా పాల బుగ్గల జీతగాడా తలుచుకుంటే దుఃఖం వచ్చిందా తలుచుకుంటే దుఃఖం వచ్చిందా. వావ్ సాయి కుమార్, అసలు ఈ పాటకి ఎప్పుడన్నా అర్థం తెలుసుకున్నావా కదా? ఇంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే కళ్ళు చెమర్చే ఒక కష్టం అంటే ఫీల్ అవుతావా? ఈ పాటను పాడినావు కదా ఇప్పుడు, నీ పాటలో ఒక్కసారి కళ్ళ ముందు కనిపించినాయి ఏంటి అనేది. నీకు ఎట్లా అనిపిస్తుంటుంది అంటే నువ్వు ఆ పరిస్థితిని అవగాహన చేసుకుంటుంటావా? నువ్వు పాడుతుంటే నీకు లోపల ఏమనిపిస్తుంటుంది? అవి కళ్ళ ముందు కనిపిస్తుంటాయా? అంటే ఎంత కష్టపడి మాకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండేదని అనిపిస్తుంటుందా? ఓకే, ఇంకా నీకు నచ్చిన పాట? నీకే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏ మెరుక వారుండే స్థలము సద్గురుడుండే మరుగు వనము సింగారంబు కోయిలకు ఎరుక వనము సింగారంబు కోయిలకు ఎరుక ఇట్లా కొంపాలెంబడి తిరిగే కాకికే మెరుక జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏ మెరుక వరుండే స్థలము సద్గురుడుండే మరుగు నాగస్వరము మోత నగుపాము కెరుక నాగస్వరము మోత నగుపాము కెరుక ఇట్లా తుంగాలెంబడి తిరిగే తుట్టకే మెరుక జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి ఏ మెరుక వరుండే స్థలము సద్గురుడుండే మరుగు రేలా రే రేలా రే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో ఓ రేలా రే రేలా రే మల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనసులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటలు నేర్పిన నేల జో ఓ రేలా రే రేలా రే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గలిచే రణములో వేములవాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం బొట్టు బోనం కలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే పోతన పుట్టిన భూమి ఇది కొమరం భీముల పుడమి సిరులు పండమా గాని సూపర్ అబ్బా, ఇద్దరు వాయిస్ కలిస్తే కూడా అద్భుత. చాలా బాగా పాడుతున్నావు.
నువ్వు కూడా అద్భుతంగా పాడుతున్నావు. టీచర్ అంటున్నావు, నువ్వు కూడా సింగర్ కావచ్చు కదా, మస్తు పాడుతున్నావు నువ్వు కూడా. అంటే నువ్వు ముందు పాడినావా, తమ్ముడు ముందు పాడిండా? తమ్ముడు నుంచి నీకు కూడా అనిపించిందా పాడాలని? ఓకే, మీ ఇద్దరికి వాయిస్లు మస్తు వచ్చినాయి. ఓహో, ఇక్కడ మెయిన్ కీలకము క్రెడిట్ మీ నాయనకే ఇవ్వాలి కదా. అంటే గొంతు నీది కానీ అంటే నీకు ఆరోగ్యం బాగలేదని నానే కదా, అదే నీకు ఆరోగ్యం బాగలేదని భజనలు పాడితే బాగుంటుంది అనేసి ఆయన చెప్పింది. అంటే పైన దేవుడు మస్తు ఆశీర్వదించిండు. అయితే థ్యాంక్స్ చెప్పలే నాన్నకి. మీ ఇద్దరు ఈరోజు మీరు ఇంత అంటే ఇప్పటికీ నీ ఏజ్కి ఇంత పాపులారిటీ వచ్చిందంటే నాన్న. ఓకే, అప్పుడు అనిపించిందా నాన్న భజనలు పాడమన్నప్పుడు అబ్బా ఏంటి అనిపించిందా? వాళ్ళకు మేము చిన్నప్పుడు వాళ్ళు పాడుతుంటే మాకు ఇంకా ఉల్లాసం వచ్చేది. మేము ఒక రోజు అప్పుడప్పుడు చిన్నప్పుడు షేర్ల కాడ కూడా పాడుకుంటుంటాం. ఓకే, సో అట్లా ఇంక దీని నుంచి భజనల నుంచి ఫోక్ సాంగ్కి వచ్చిరా? సాయి ఫస్ట్ భజన తర్వాత భజన గుర్తుందా ఒకటన్నా? ఒక భజన పాడవా? హనుమంత కార్యవంత రామదూత రావయ్య, హనుమంత కార్యవంత రామదూత రావయ్య, రామదూత రావయ్య రాయమున బ్రోవయ్య, లక్ష్మణుని మూర్ఛలోన సంజీవిని తెచ్చినవు, లక్ష్మణుని మూర్ఛలోన సంజీవిని తెచ్చినవు, సంజీవిని తెచ్చినవు రాయమున లేపినవు, హనుమంత కార్యవంత రామదూత రావయ్య. ఇట్లా భజనల నుంచి తర్వాత సో ఒక ఫోక్ సాంగ్స్ పాడొచ్చు అనేది ఎప్పుడు అనిపించింది? నువ్వు ఫస్ట్గా ఎంచుకున్న పాట ఏంది? ఫస్ట్ నువ్వు వాడింది ఈ భజనల తర్వాత ఫస్ట్ సాయి వాడిన పాట ఏంది? పల్లెటూరు పిల్లగాడనా? నీకు బాగా గుర్తుందండి. ఏడ వాడినావు ఆ పాటని? స్కూల్లో వాడినావా? ఫస్ట్ పాట పాడినప్పుడు ఏమన్నారు స్కూల్లో? ఫస్ట్లో సరే, తర్వాత అంటే బాగా వాడతాడు నువ్వు తెలుసు కాబట్టి అందరికి అంటారు, కానీ మొదట్లో గుర్తిస్తారు చూడు. మొదట్లో నేను గుర్తించింది ఎవరు బాగా? నాన్న తర్వాత భలే వాడుతున్నాడు ఈ చిచ్చరపిడిగా అన్నది ఎవరు? లక్ష్మీనారాయణ సార్. ఏమన్నాడు? ఏం వాడుతున్నావు సాయి, మనం అంటే స్కూల్కి నువ్వు పేరు తెస్తావురా, మన ఊరికి మన స్టేట్. స్కూల్ నుంచి సాయి పాట బయట వాళ్ళకి ఎట్లా తెలిసింది? అప్పుడు నాన్న శివమాల వేసినప్పుడు ఒకసారి గద్వాలకు తీసుకుపోయిండు, ఇట్లా పాటలు పాడతాడు భజన పాటలు అన్నప్పుడు తొలకపోయిండు. సో అట్లా బయట వాళ్ళకి తెలిసిందా? ఆ రోజు సావిత్రిబాయి పూలే అవార్డు మా సార్కి, లక్ష్మీనారాయణ సార్కి ఇక్కడ హైదరాబాద్ లో వచ్చింది, ఇచ్చారు. ఇంకా ఆడ ప్రోగ్రామ్ ఉంటే ఆడ వాడంటే సార్ ఏం పాడినావు? ఇదేనా? పల్లెటూరు పిల్ల అప్పుడే ఫస్ట్ అని ఏమన్నారు అప్పుడు? అప్పుడు వీడియో తీసి ఇట అవన్నీ సార్ ఉంది, ఇక్కడ నుంచి చూడండి మీరు సాయి ఎట్లయితాడో చూడండి అని సార్ ఒక నమ్మకతో చెప్పిండు. అలాగే ఫేస్బుక్ లో ఇట ట్విట్టర్. అనుకున్నావా కస్తూరి తమ్ముడు ఇంత ఫేమస్ అవుతాడు అని అనుకున్నావా? ఏం సాయి అనుకున్నావా? ఎట్లా అనుకున్నావు చెప్పు. అప్పుడు సార్ వాళ్ళు బాగా వాడతాడంటే అప్పుడు ఊర్లో వాళ్ళందరూ బయట వాడుతున్నప్పుడు బాగా వింటుండ్రి, బతుకమ్మ అప్పుడు కానీ అప్పుడు అని పాడిపిస్తుండ్రి. అప్పుడు అనుకున్నా నేను మా తమ్ముడు బాగా వాడతాడు వాళ్ళలాగా అవుతాడు. సో మస్తు మాట్లాడుతున్నావు నువ్వు కూడా. ఇంకొంచెం అటు ఇటే తమ్ముడు కొంచెం పాటలు చింపేస్తున్నాడు, మాట అటు ఇటారా. నువ్వు మాత్రం టీచర్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి కదా. మస్తు చెప్తావు నువ్వు పాటలు చెప్తావు, చదువు చెప్తావు. సో ఇంకొక పాట నీకు నచ్చింది, ఇంకొక పాట నేలమ్మ పడదామా? నాకు కూడా జర్రొచ్చు ఆ పాట, అందుకోసం నా స్వార్థం కోసం అడుగుతున్నాను. నీకు కూడా వచ్చా? నేర్చుకోలేదు. నువ్వు కూడా నేర్చుకుంటే ముగ్గురం పాడుతుంటేమా. నాకు కూడా జర్ర అంత వచ్చు, జర శృతి కలుపుతా నేను కూడా ముగ్గురం. సో ఈ పాటని ముగ్గురం చింపేద్దాం. ఓకే షూర్. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. సాలేటి వానకే తుల్లింత, సాలు కొనువు బాలింత, గాలినే ఉయ్యాలగా నేలనే చనుబాలుగా, పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు సక్కంగా మోసేటి మొక్కల్లా, పర్వమొచ్చిన పెను వంగే పైరు కాపు మేలు సొంగే,
పంట బిడ్డను రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మా నీకన్నా కడుపింక నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. మా తల్లి నవ్వితే మగాని ఎద తలుపు తీసావంటే సింగారేని తనువునే తవ్వి తీసిన మనసునే తొలి చేసిన పొట్ట తిప్పలకు బిడ్డలు నీ కడుపులో పడుతున్న తిప్పలు ఏ రోజు కా రోజు తీరి నూరెలా ఇచ్చుకోరి కడుపులో పెరిగటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఈ పాట కొంచెము స్టైల్ మారిందా, అంటే రకరకాల స్టైల్లో వాడతారా? అంటే నేను అదే ఈ పాటని సుద్దాల అశోక్ తేజ రాసిండు కదా, అంటే నాకు కొంచెం వేరే స్టైల్ తెలుసు. మీరు దీన్ని దేనన్నా మిక్స్ చేసిరా కొంచెం కొంచెం కదా, కొంచెం ఆ దానికి change. ఆ వాయిస్ కొంచెం స్టైల్ కూడా అదే కొంచెం స్టైల్ కూడా మారినట్టు అనిపించింది. సో ఇంకా మీ ఇద్దరు కలిసి పాడే పాట ఏముంది, అందుకోండి ఒకసారి మీ ఇద్దరు కూడా. సెన్నెటి గార్డెన్ వలలో కట్టాలే రే పాప వలలో పుల్లాలే రే పాప వలలో సెన్నెటి గార్డెన్ వలలో కట్టాలే రే పాప వలలో పుల్లాలే రే పాప వలలో నీ మధున రైక మీద వలలో మనసుందే నాకు వలలో బుద్ధుందే నాకు వలలో నీ మధున రైక మీద వలలో బుద్ధుందే నాకు వలలో మనసుందే నాకు వలలో రెడ్డి గారి దోడ్లోన వలలో పడ్డాచింది వలలో పడ్డాచింది వలలో రెడ్డి గారి దోడ్లోన వలలో పడ్డాచింది వలలో పడ్డాచింది వలలో. వావ్ సూపర్. భజన పాటలు మస్తు వాడుతున్నావు, ఫోక్ సాంగు మస్తు వాడుతున్నావు కదా. ఇంకా మనకేంది ఎట్లా పోయి అటు పోయి సాయి సినిమా పాటలు వాడతాడా లేదా అనేది ఉంటుంది కదా. సినిమా పాటలు ఏం పాడతావు, నీకు బాగా అదరహు అనిపించే పాటలు వదులు. బిమ్లా నాయక్. శబాస్ ఆడగాదు ఈడగాదు ఆమిరుల్లయ్యాడగాదు గుర్రపు నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తండాలోన జమ్మ చెవుడు చెట్టున్నది జమ్మ చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది ఎండ లేదు రాత్రి కాదు ఏపు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు వీరాబాయి నాయన పేరు సోమలగండు నాయన పేరు సోమలగండు తాత పేరు బావుదూరు ముద్దుల తాత వీరా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. ఈ పాట కిన్నెర మొగలయ్య వాడుతుంది, విన్నావు కదా పేరు. ఇట్లా కూడా పాటలు పాడతారు అనుకున్నావా? అంటే నీకు తెలియదు కదా, అంటే మాకు కూడా ఆ సినిమా పాట ద్వారా తెలుసు, అంతకుముందు పెద్దగా తెలియదు. ఆ పాట అంటే పాటలు గిట్లా కూడా వాడతారు అనుకున్నావా? అనుకున్నావా కస్తూరి, నువ్వు అనుకున్నావా పాట అనేది గిట్లా కూడా మలుస్తారా? చూసినావా, ఆయన కూడా చూడు అదే కళను పట్టుకొని ఉండడం వల్ల పద్మశ్రీ అవార్డు వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ₹1 ఇల్లు. అంటే ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఒక కళను పట్టుకొని ఉంటే అంతే కదా, దాన్ని ఇంకా కష్టం వచ్చింది వాళ్ళ ఇంట్లో పిల్లలు వద్దన్నారట, ఏమొస్తుంది ఇది కూడు పెట్టేదా గుడ్డ పెట్టేదా ఎందుకు ఊక బుర్ర పట్టుకొని ఎందుకు ఇదని అంటుండారట. కానీ ఆయన మాత్రం దాన్ని ఇష్టపెట్టలే. అంటే ఈ ప్రయాణంలో కష్టాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు అంతే కదా, ఒక నడక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇడిచిపెట్టొద్దు ఏమన్నా కానీ. అది ఇప్పుడు పైస తెచ్చి పెడుతుందా పావులో తెచ్చి పెడుతుందా పెట్టకపోయినా పర్వాలే, పాట చదువు ఈ రెండు ముందుకు సాగాలి. అంటే మనకు ఆయన చూస్తే అర్థమైంది కదా. ఇంకో పద్మశ్రీ అవార్డు వచ్చింది అక్కడ, ఎవరి మన గోదావరి కల్లో ఆయన డోలు వాయిద్యం. అసలు ఆయన ఎవరికి కూడా తెలియదు,
అంటే ఆ డోలు వాయిద్యం వాళ్ళని కూడా అంత అలా పిల్లలు వద్దంటోళ్ళు అంటే అందరు ఇదే పని, నీకు ఎందుకు అది ఏం పెట్టి వస్తుంది అనేసి. కానీ ఆఖరికి ఏంది గుర్తింపు, అన్నాళ్ళు పడ్డ కష్టానికి ఒక పద్మశ్రీ అవార్డు గుర్తింపు తెచ్చింది. అంటే ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నట్టే సాయి, నీకు కూడా అంటే ఏదన్నా పట్టుకుంటే ఇంకా అంటే మాకు ఇక వెనకాల ఏం లేదు కదా, ముందేం లేదు కదా, దీనికి పోవాలంటే పైసలు కావాలి, దానికి మనం అది పోతా ఉంటే వెనక వస్తాయి, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. ఇంకా అంటే నీకు ఏం కావాలన్నది చెప్పు. అంటే ఒక ఫోక్ సింగర్గా ఉండాలని ఉందా, లేదంటే మంచి సినిమా గాయకుడు అవ్వాలని ఉందా, ఏముంది నీకు? ఎవరంటే బాగా ఇష్టం ఇప్పుడు పాటలు పాడే వాళ్ళల్లో? పాట పాడే వాళ్ళు అంటే ఇప్పుడు సినిమాలలో నీకు జనరల్గా అంటే నేను నీకు గుర్తు, నీ వయసుకు నీ ఒక ఇదికి నాకు ఇట్లయితే బాగుండు అనేది ఏదైనా నీ మైండ్లో ఉందా? బాలసుబ్రహ్మణ్యం పెద్దదే పెట్టుకున్నావు గోలు. మా అందరు కూడా ఇష్టమైన గాయకుడు. అలా నీకు కూడా బాగా ఇష్టం ఉన్నట్టుంది కదా, బాగానే దానివో పాటలు. అవునా? సింగర్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఫోక్ సింగర్ అవ్వాలనుకుంటున్నావా, సినిమా పాటలు పాడే సింగరా, లేకపోతే అన్నీ కలిపి పాడాలి, ఆల్ సాంగ్స్ ఆల్ కేటగిరీస్ పాడాలనేదా? ఓకే. సో దీనికి మరి నీకు అనిపిస్తుందా అంటే ఇట్లా పాడుకుంటూ పోతే సరిపోతుంది అనుకుంటున్నావా, లేకపోతే కొంచెం మ్యూజిక్ అది నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావా? మ్యూజిక్ నేర్చుకుంటే అంటే కొంచెం అంటే హై పిచ్ ఎక్కడ అందుకోవాలి, గొంతు స్వరాలు ఎట్లా సవరించుకోవాలి, గమకాలు అవి తెలుస్తాయి కదా, దానివల్ల నీకు ఇంకెక్కడ దాన్ని ఎత్తాలి, ఎక్కడ తగ్గించాలనేది కూడా తెలుస్తుంటుంది కదా. సో దీని తర్వాత నిన్ను అవకాశం ఇచ్చి పాడిపించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీసుకెళ్ళి మా స్టూడియోకి తీసుకెళ్ళి స్టూడియోలో పాటలు పాడుతున్నావా? ఇప్పుడు ఫస్ట్ స్టూడియో ఎట్లుంది ఎక్స్పీరియన్స్, ఎట్లుంది స్టూడియోలో పాడుతుంటే? బాగుంది, సూపర్. బాగుందా? ఓకే. ఇంకా నీకు నచ్చిన పాట ఇంకోటి పాడు. సినిమాస్ ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా వీర తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. గుడ్. ఇంకా సినిమా పాటలు ఇంకేమొచ్చు నీతో? ఎందుకో అసలు వదలబుద్ధి కావట్లేదు, ఎంత అసలు టైం కూడా తెలవాలంత ఉంది, ఎన్నంటే అన్ని పాడిపించుకోవాలని ఉంది, కాకపోతే అన్ని పాడిపించుకోలేం, కొన్ని కొంచెం కొంచెం. నీ చిత్రం చూసిన చిత్రం చెదిరినే చిత్తరువైతిరయ్యా, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యా, నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యా, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్ను ఎంచుకుందిరయ్యా, నా ఇంటి ముందు రాజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు మా చోటు నాకు ఎవరయ్యా. తేడా ఫ్లోర్ అట్టే ఉంది. ఈ పాట ఎవరు రాసిరో తెలుసా? మన తెలంగాణ రచయిత మిట్టపల్లి సురేందర్ అని పాట రాసిండు. ఇంకోటి బుల్లెట్ సాంగ్ ఉంటుంది, ఆయన కూడా ఆ పాట కూడా ఆయన రాసిండు అన్నట్టు. సో నేను తప్పకుండా ఆయన దగ్గర తీసుకుపోతా. నువ్వు వాడిన ఈ చిన్న క్లిప్ని నేను మిట్టపల్లి సురేందర్ గారికి పంపిస్తాను, ఎందుకంటే ఆయన వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు. సో ఆ కష్టతరం ఆ పాట ఇంకా ఉంది సాంగ్, పాడతావా ఇంకా? కానీ అయితే అయ్యో ఈ దారిలోన గంధరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్నవి అల్లరులేవో మన పెళ్ళి మంత్రాలుగా, అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకు ఏకమైపోదమా, ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామరాసింది మనకు ప్రేమ, నిన్ను నాలో దాచి నన్ను నీలో విడచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ. వావ్, సూపర్, బాగా పాడావు. ఎందుకు ఈ పాట నచ్చింది? సాంగ్స్ అంతే. సో ఏదైనా వాడతావు, ఫోక్ వాడతావు, దీన్నే మెలోడీ అంటారు, మెలోడీ వాడతావు, భజన పాటలు వాడతావు, ఇంకేం వాడతావు?
పాడు, ఇంకా ఇంకో పాట పాడి వచ్చింది. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు వెడ్డి పొలము దున్నలే. వింటుంటే ఏడుపు వస్తుంటుంది కదా, పాటలో ఒక అర్థం తెలుసుకుంటుంటే. ఒక భజన అయితే ఇద్దరికి వచ్చి ఉంటుంది కదా. పలుకనన్న పలుకవేమయ్యా, గురువీర బ్రహ్మము అలుక జందా నీకు తగదయ్యా, పలుకుతే నీ నోటి ముత్యములొలుక నాయికనైన నాతో, పలుకుతే నీ నోటి ముత్యములొలుక నాయికనైన నాతో, చెలిమిగా నీ నోమి చూపట చాలుగా నన్నేలరాగా, పలుకనన్న పలుకవేమయ్యా, గురువీర బ్రహ్మము అలుక జందా నీకు తగదయ్యా. ఇద్దరికి కూడా బాగా వాయిస్ మంచి సింక్ అవుతుంది కదా. ఈ నవముషము ఓ రామా, ఇది నీకు న్యాయమా, 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 వాలి సుగ్రీవులకు మేమన్నదమ్ములము, మాయా రాక్షసు కొరకై మాతో విద్యము జరిగే, మాతో యుద్ధము జరిగే, పొదల సాటున ఉండి పొంచి బాణము వేసి, పొంచి బాణము వేసి, నిజముగా ప్రాణములు తీసితివి శ్రీరామ, నిజముగా ప్రాణములు తీసితివి రఘురామ, ఎదరుంగా వచ్చింటే ఏర్పడునా నీ బ్రతుకు, ఏర్పడునా నీ బ్రతుకు, మాయా బీవలె నన్ను వదుల కవర చేస్తీవి, దశరథుని గర్వంబున జన్మించిన ఓ రామ. సినిమాలో ఇవన్నీ చూసి ఎవరైనా అవకాశం ఇస్తే భయపడతావా, పాడతావా? పాడతా. పాడతావా? అవునా, రావాలని కోరుకుంటున్నావా? ఓకే. సో వస్తుందని ఆశ ఉందా? వస్తుంది తప్ప. ఆశ ఉందా? ఇంకేంది, ఏమవ్వాలనుకుంటున్నావు? అంటే నీకు ఇంకా నాకు ఇది ఉంటే నేను తొందరగా సక్సెస్ అయిదునని అంటే అనిపిస్తుందా? ఏం కావాలి చెప్పు. స్టడీస్ సంగీతం. 2 స్టడీ, సంగీతం నీకు కావాలి. ఈ 2 సవ్యంగా సాగితే ముందుకు పెద్ద సింగర్ అవుతావు. ఇంకా చెప్పు కస్తూరి. సో ఎప్పుడు పోతున్నారు మళ్ళీ ఊరికి? మరి ఇప్పుడు స్కూల్ తెరిస్తే పోవాలి. స్కూల్ తెరిస్తే స్కూల్కి. రోజు స్కూల్లో పాడతావా? ఇంచుమించు పాడిపించు. అంటే ఎట్లా స్కూల్కి పోతావు కదా, అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా పాడుతూ ఉంటావా ఎప్పుడు? అంటే కొత్త కొత్త పాటలు వినడము, కొంచెం వాటి శృతిని కొంచెం ఇది చేసుకోవడం, ఎట్లా నీకు ఇవన్నీ బై హార్ట్ నోటికి ఎట్లా పడతాయి పాటలు? యూట్యూబ్లో చూస్తాను, చూసి రాసుకోవడం. ఓకే. చిరంజీవి పాటలు ఏమన్నా గుర్తున్నాయా? గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీతో కురిలో కురిచే కూచిపూడి. నీకు అదే సినిమా పాటలు కొంచెం కొంచెం గుర్తున్నాయి, కానీ ఫోక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకు. అదే దాని మీద బాగా పెట్టావు. ఇవేమో నీకు అలా 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 గుర్తుకొస్తున్నాయి. టైం నీకు అంటే ఏ పాటనైనా ఇస్తే నేను పాడతాను
అనేది ఉందా? అంటే వాళ్ళు పాట రాసిచ్చి వాళ్ళు ఈ ఏదైనా సరే పలానా ఇట్లా పాడు అంటే పాడేస్తావు, అట్లా ఎవరైనా రాసిచ్చిరా ఇట్లా పాడు అని పాడిపించుకున్నారా? లేదు. లేదండి. ఈ మిగతా వాళ్ళు ఏం పాడిపించుకున్నారు మరి? ఇంతకుముందు ఏదో స్టూడియో వాళ్ళు కూడా పాడిపించుకున్నారు అన్నారు, ఏం పాట పాడిపించుకున్నారు? అది వచ్చేటప్పుడు పోయేటప్పుడు అని అసూర స్టూడియో, ఏజీ స్టూడియో. ఏం పాట అది? ఏం చెప్తాం అంత అద్భుతంగా వాడుతున్నావు. దీనికి కనుక ఇంకొంచెం మ్యూజిక్ నేర్చుకొని ఉంటే అసలు ఇంకా నిన్ను ఆపలేరేమో సాయి. అదే అందుకే అంటారు చూడు, పిట్ట కొంచెం కూతగనం, అంతే కదా, మట్టిలో మాణిక్యాలు. సో ఈ 2 పదాలు మీకు సూపర్గా అబ్బుతాయి. కస్తూరి కూడా చాలా బాగా పడుతుంది, నువ్వు కూడా ట్రై చేస్తే గుడ్ సింగర్ అవుతావు. సో ఏం చెప్పాలనుకుంటున్నావు చివరిగా సాయి? ఎట్లాంటి హెల్ప్ ఏమైనా కోరుకుంటున్నావా ఏంటి? నాన్న చెప్పేది నాన్న చెప్పాడు, నువ్వు కూడా చెప్పు కస్తూరి. అంటే ఇప్పుడు మాకు ఉన్న ఆర్థిక పరిస్థితులు అయితే ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే మాకు ఇంకో ఫ్రీ. నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే మంచిగా. ఓకే. సో తప్పకుండా నీ కళని, నీ గాత్రాన్ని, నీ పాటల్ని తప్పకుండా గుర్తిస్తారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా కూడా ఎట్లుందో చూసిరు, చిన్నది పెడితేనే ఎక్కడెక్కడి నుంచో ఇది అవుతున్నారు. తప్పకుండా సో చూసిరు కదండి సాయి ఎంత చక్కటి పాటలు పాడిండో. సో సాయి వాళ్ళ అక్క కస్తూరి కూడా తన గాత్రం కూడా ఎంతో మంచిగా ఉంది. కాకపోతే తనకేమో టీచర్ అవ్వాలన్న కోరిక, సాయికి మంచి సింగర్ అవ్వాలన్న కోరిక, కానీ మంచి భవిష్యత్తు ఉంది. సో తన కళ నచ్చి, తన గాత్రం నచ్చి, తన పాటలు నచ్చిన వాళ్ళు, తన కుటుంబం ఎలా ఉంది, తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూసిరు కదా. సో మీకు మనసున్న మహారాజులు ఎవరైనా సరే వాళ్ళకి ఏ విధంగానైనా అండగా ఉండాలనుకునేవారు మాత్రం తప్పకుండా ముందుకొచ్చి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఈ వీడియో కింద లింక్లో ఇస్తాము. సో అది చూసి మీరు వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు, మధ్యలో ఎవ్వరూ ఉండరు. వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఆ అబ్బాయికి ఏం చేయొచ్చు, లేదంటే ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవచ్చు, ఆ అబ్బాయిని కళని ఇంకా మనం పైకి ఎలా తీసుకెళ్ళొచ్చు అనేది ఎవరైనా కూడా ఆలోచించవచ్చు.